ఇందాక ఓపీడీలో ఒక పేషెంట్ వచ్చారండి. ఆవిడ ఏమడిగారంటే, మేడం నా పళ్ళు ఇసుకలా రాలిపోతున్నాయండి, దేనివల్ల అండి? కానీ అద్దంలో చూసుకుంటే నాకేం తెలియట్లేదండి, కానీ అప్పుడప్పుడు చిప్ ఆఫ్ అవుతున్నాయి లైట్గా, దేనివల్ల రీజన్ అని అడిగితే, అప్పుడు నేను ఆవిడని అడిగిన క్వశ్చన్ ఏంటంటే, నైట్ ఏమన్నా పళ్ళు కొరుకుతూ ఉంటారా, ఎవరి మీదైనా కోపం వచ్చినప్పుడు పళ్ళు కొరుకుతా ఉంటా? లేదు మేడం, మా హస్బెండ్ మీద అప్పుడప్పుడు కోపం వచ్చినప్పుడు బాగా పళ్ళు నూరేస్తానని చెప్పిందండి. ఫస్ట్ నేనేం చెప్పాను, ఫస్ట్ ఆ హ్యాబిట్ అనేది మార్చుకోవాలండి. యాక్చువల్గా ఈ పళ్ళు గ్రైండింగ్ అనే హ్యాబిట్ ఈవెన్ చాలామందికి ఉంటుంది. వాళ్ళకి నైట్ తెలియకుండా పళ్ళు గ్రైండ్ చేసేస్తూ ఉంటారు. అండ్ ఈవెన్ కోపం వచ్చినప్పుడు సివియర్గా పళ్ళు కొరకడం వల్ల ఏంటంటే పైన ఉన్న ఎనామల్ అనేది పోతుంది. దానివల్ల ఏంటంటే ఫ్యూచర్లో మెల్లమెల్లగా, అంటే ఓవర్ ద ఇయర్స్ అదేమవుతుందంటే మెల్లమెల్లగా ఎనామల్ పోయి పళ్ళు అనేవి ఎక్స్పోజ్ అవుతాయి. దానివల్ల సెన్సిటివిటీ జరుగుతుంది. దానికి రెమెడీ ఏంటంటే ఇనీషియల్గా హ్యాబిట్ అనేది మార్చుకోవాలి. అంటే పక్క వాళ్ళ మీద అరవడం, ఇలా పళ్ళు గ్రైండ్ చేయడం, నైట్ బాగా పళ్ళు కొరకడం, అదని నైట్ తెలియకుండా, మేడం నేను తెలియకుండా పళ్ళు కొరికేస్తున్నాను, నాకు తెలియట్లేదు అన్న వాళ్ళకి నైట్ గార్డ్ అనేది ఇస్తాం. అంటే పళ్ళ మీద ప్రెషర్ పడకుండా గార్డ్ అనేది, పళ్ళకి మొత్తం గార్డ్ అనేది ఇస్తాం. సో దానివల్ల ఏంటంటే ఆ హ్యాబిట్ మెల్లమెల్లగా చేంజ్ చేసుకునే అవకాశం ఉంది. మీకు ఇలాంటి ప్రాబ్లం ఉందా? కామెంట్ చేయండి.